ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని పార్లమెంటులోనే ఎలా ఖూనీ చేశారో మళ్ళీ చూసాం. ఇది ముస్లింల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది కేవలం ఒక కమ్యూనిటీ, కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది భారతదేశ రాజ్యాంగం మీద, భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి. ఎంత క్రూరంగా బీజేపీ ఆలోచన తీరు ఉందో మరొక్కసారి బయట పెట్టుకుంది బీజేపీ పార్టీ. అసలు వక్ఫ్ బిల్లు అమెండ్మెంటు ముస్లింల మేలు కోసం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అమెండ్మెంట్ చేసిన ఏ ఒక్క అంశంలోనైనా ముస్లింలకు మేలు జరుగుతుందా? ఒక్కటంటే ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాసు లేదు. అసలు సమస్య లేనప్పుడు, సక్రమంగా నడుస్తున్నప్పుడు, అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది. బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీది. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. పోలరైజ్ చేసి, ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. కానీ బాధాకరం ఏమిటి అంటే, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, ముస్లింలు మీకు ఓటు వేయలేదా? గత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేయలేదా? ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది, మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈరోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు, కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు. మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇఫ్తార్ విందులు ఇస్తే సరిపోతుందా? ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు? వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ మీ ఊసరి వెళ్ళి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్కి మద్దతు ఇమ్మని చెప్పారు. ఇది ఎలా సాధ్యం?